ఓం శ్రీ సత్యనారాయణ స్వామి పరబ్రహ్మణే నమః. నేటి యుగ ధర్మంలో, హైందవ ధర్మంలో విశేషంగా ఓం శ్రీ సత్యనారాయణోర్ వాంఛితార్థ ఫలం దైవం ఇష్టకామ్యార్థ సిద్ధయేత్ అనేటువంటి మంత్రభావాన్ని అనుసరించి మరి ఎవరికైతే శ్రీ సత్యనారాయణ స్వామి మనసులో సిద్ధింపబడతాడో, అంటే సంకల్పం వస్తుందో, కేవలం సంకల్పంతోనే వారి కార్యసిద్ధి, కార్య విజయం జరుగుతుంది. అంటే ఈ వ్రతం అంత గొప్పది. కేవలం మనసులో ఊహకు స్థితింపబడి చేతనే వారి కార్యసిద్ధి అవుతుంది. అందుకే ఈ వ్రతాన్ని వారి వసతి క్షేత్రం కావచ్చు, వృత్తి క్షేత్రం కావచ్చు, వ్యాపారం కావచ్చు, గృహం కావచ్చు, దైవక్షేత్రం, నదీ సంగమాలు, లేదా ఏదైనా కనీసం ఒక వృక్షం కింద కూడా సర్వకాల సర్వావస్థలందు ఈ వ్రతాన్ని చేయవచ్చును. అంత గొప్పది. తిథి నియమం, వార నియమము, నక్షత్ర నియమం లేదు. మరియు ఈ వ్రతాన్ని ఎవరైతే విశేషంగా చేస్తూ ఉంటారో, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా వారికి ఆ యొక్క సత్యనారాయణమూర్తుల వారు సత్యదేవుని యొక్క రూపంలో వరమును ఇస్తాడు. అంటే సత్యదేవుడు అంటే వారు కోరినటువంటి కోరికలను సత్యం చేస్తాడు. అందుకే సత్యవ్రతుడు, సత్యదేవుడు అని పిలువబడతాడు. అంటే సత్యవ్రతుడు అంటే మనతో వ్రతాన్ని చేయిస్తూ మనకు సత్యాన్ని మన కోరిక రూపంలో ఇస్తాడు. అందుకే ఈ స్వామి గొప్ప స్వామి. ఈ వ్రతం చాలా గొప్పది, అవశ్యము, ఆచరణీయం.